చెన్నైలో నల్ల కుబేరుల ఇళ్లలో ఆదాయ పన్ను శాఖ తనిఖీల్లో కళ్లు చెదిరిన రీతిలో నగలు బయటపడ్డాయి. తీతీదే బోర్డు సభ్యుడు శేఖర్ రెడ్డితో పాటు మరో ఇద్దరి ఇళ్లలో ఐటీ శాఖ చేసిన తనిఖీల్లో 90 కోట్ల నగదు, 100 కేజీల బంగారం చిక్కాయి. ఇందులో 70 కోట్ల రూపాయల కొత్త కరెన్సీ, 20 కోట్ల రూపాయల పాత నోట్లు ఉన్నాయి. శేఖర్ రెడ్డి నివాసం, కార్యాలయంలో ఐటీ అధికారులు విస్తృతంగా సోదాలు చేస్తున్నారు. కాట్పాడి ప్రాంతంలోని ఆయన బంధువులను శోధిస్తున్నారు. తమిళనాడులో ఇసుక గనుల వ్యాపారం చేస్తున్న శేఖర్ రెడ్డి అన్నాడీఎంకేలో ఉన్నారు. అలాగే మరో ఇద్దరి ఇళ్లలోనూ తనిఖీలు జరుగుతున్నాయి. 60 మంది ఐటీ అధికారుల బృందం మొత్తం 8 చోట్ల దాడులు చేస్తోంది. అన్నానగర్, టీనగర్ ప్రాంతాల్లో ఈ సోదాలు ఎక్కువగా చేస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, చెప్పండి, శేఖర్ రెడ్డితో పాటు మరో ఇద్దరి ఇళ్లలో ఐటీ శాఖ సోదాలు ఇంకా కొనసాగుతున్నాయా? ఇంకా వివరాలేంటి? శేఖర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి మరియు రామ్ అనే ఈ ముగ్గురు వ్యక్తులకు సంబంధించిన ఇళ్లు మరియు కార్యాలయాలు మొత్తం 8 చోట్ల ఈ సోదాలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ సోదాలలో 90 కోట్ల నగదు పట్టుబడింది అన్నట్లు తెలుస్తోంది. ఈ 90 కోట్లలో 70 కోట్లు కొత్త రూపాయి నోట్లు మరియు 20 కోట్లేమో పాత రూపాయి నోట్లుగా చెప్తున్నారు. అదే విధంగా 100 కేజీల బంగారపు కడ్డీలు కూడా వీళ్ళ వద్ద పట్టుబడినట్లు తెలుస్తోంది. ఇట్లా ఉంటే మొత్తం దీనికి సంబంధించి ఒక మనీ లాండరింగ్ జరిగినట్లు, వీళ్ళు పాత నోట్లను మార్చి ఈ బంగారం కడ్డీలు కొనుగోలు చేసినట్లు, అదే విధంగా తప్పుడు వేరే చట్టవిరుద్ధమైనటువంటి అనైతిక కార్యకలాపాల ద్వారా ఈ నోట్లను, పాత నోట్లను మార్చి కొత్త నోట్లుగా 70 కోట్ల మేర అత్యధికంగా మార్చేసినట్లు అనుమానిస్తున్నారు. దీనికి సంబంధించి వీరికి సమన్లు జారీ చేసే అవకాశం ఉంది. ఈ ముగ్గురికి ప్రస్తుతం ఈ నోట్లు లెక్కించే యంత్రాలతో మొత్తం నగదు ఎంత ఉందని మొత్తం లెక్కిస్తూనే ఉన్నారు. ఇంకాను మరికొంత సేపటి వరకు ఈ సోదాలు కొనసాగే అవకాశం ఉంది. ఈ సోదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అయితే శ్రీనివాస్, ఈ నగదుకు సంబంధించి అధికారులు ఏమంటున్నారు? ఈ 90 కోట్ల నగదు కాకుండా ఇంకా నగదు పెరిగే అవకాశం ఉందా? అంటే ప్రాథమికంగా ఈ మధ్యాహ్నం వరకు తెలిసిన దాని ప్రకారం వాళ్ళు ఫస్ట్ 70 కోట్లు అని చెప్పారు. ఆ తర్వాత దాన్ని 90 కోట్లుగా తేల్చారు. అంటే ప్రస్తుతం వీరికి అధికారులు చేపడుతున్న సైమల్టేనియస్ గా జరుపుతున్నటువంటి ఈ దాడుల్లో ఇప్పటివరకు పట్టుబడినది ఒక ఉజ్జాయింపుగా ఒక 90 కోట్లు ఉండొచ్చని భావిస్తున్నారు. మొత్తం ఈ కౌంటింగ్ మెషిన్ల ద్వారా ఈ డబ్బునంతా లెక్కించిన తర్వాత విధంగా ఇంత పట్టుబడింది అని ఒక ప్రకటన వాళ్ళు ఐటీ శాఖ నుంచి విడుదల చేసే అవకాశం ఉంది. ధన్యవాదాలు శ్రీనివాస్.